మహనీయుల చరణాల దగ్గర బుద్ధవందనం చేస్తూ జూలై 5వ తారీఖున బహుజన ఉద్యమంలో జరిగిన సంఘటన ఆర్మ్స్ట్రాంగ్ అన్నని ఒక పొలిటికల్ మర్డర్ చేసి మన నుంచి దూరం చేయడం జరిగింది. వాస్తవానికి ఆర్మ్స్ట్రాంగ్ అన్న ఆ రకంగా చనిపోయేది లేకుండే. ఆయన కేవలం తమిళనాడు ప్రజలకు మాత్రమే కాకుండా ఇక్కడ కీలకంగా బహుజనోద్యమాన్ని ఆలోచిస్తున్న చాలామంది నాయకులకు కూడా ఎంతో పెద్ద ప్రేరణ, ధైర్యం. అదేవిధంగా దేశం మొత్తంలో కూడా చాలా బలమైన నాయకుడు. అంతటి బలమైన నాయకుడిని కోల్పోవడం అనేది మనం వెంటనే ఆ నష్టం నుంచి బయటికి రాలేం. మహనీయుల యొక్క ఉద్యమం ఏదైతే ఆయనను కోల్పోవడంతో ఒక అడుగు వెనక్కి మనం తగ్గాల్సి వస్తుందో అది చాలా పెద్ద నష్టాన్ని మనకి తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే కాకుండా భారతదేశం మొత్తంలో కూడా కనిపిస్తుందేమో అనే భయం. ఆర్మ్స్ట్రాంగ్ అన్న ఆయన జీవితాన్ని చాలా గొప్పగా జీవించారు. ఆర్మ్స్ట్రాంగ్ అన్నకు ఈ సభా వేదిక నుంచి నివాళి తెలియజేస్తూ ఆయన కుటుంబం ఎంతో దిగ్భ్రాంతి, బాధలో ఉంది. మరియు తమిళనాడు ప్రజలు కూడా ఇంకా ఆ బాధల నుంచి బయటపడలేదు. పొత్తూరు ఆ సమాధి దగ్గరికి తమిళనాడు ప్రజలు, సందర్శకులు బాధతో సందర్శిస్తూనే ఉన్నారు. ఆ తమిళనాడు ప్రజలకి ఈరోజు ఈ మైత్రి సభ ఆర్మ్స్ట్రాంగ్ అన్నని స్మరించుకుంటూ మనం ఏదైతే ఈ కంపాషన్ మీట్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ లీడర్ ఇండియాలో 85% 90% ఉన్న ఈ ప్రజలకు సంబంధించిన ఉద్యమంలో, బహుజన రాజకీయంలో, బహుజన్ సమాజ్ పార్టీలో బలమైన నాయకుడైన ఆర్మ్స్ట్రాంగ్ అన్న సమాజానికి, తమిళనాడు సమాజానికి ఈ మైత్రి సభ ద్వారా మనం ధైర్యాన్ని, బలాన్ని పంపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నాన్ని, ఆ ఇనిషియేటివ్ని తీసుకున్న గిరిమహారాజ్ గారికి, పైసా శ్రీకాంత్ గారికి, ఎడ్ల అరవింద్ గారికి, ఆర్మ్స్ట్రాంగ్ అన్న లాంటి వ్యక్తి, అదే లీనియేజ్ ఉన్న, ఎట్లయితే ఆర్మ్స్ట్రాంగ్ అన్న చెన్నై నగరంలో ఒక కౌన్సిలర్గా గెలిచి ఒక బలమైన నాయకుడుగా, ఒక దిక్సూచిగా చెన్నై నగరంలో ఉన్నాడు. అలాంటి మనిషే ఈ యువత వెనకాల ఉంటూ అంత బలమైన నాయకుడికి మనం హైదరాబాద్లో నివాళి తెలపకపోతే ఎట్లా అని వీళ్ళందరి వెనకాల ఉండి ఒక భరోసాగా ఈ కార్యక్రమం జరగడానికి కారణమైన గౌరవనీయులు డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత. ఒకానొక సందర్భం నల్లజాతి బ్లాక్స్ ఎవరైతే ఉన్నారో ఆ బానిసల సమూహం కూర్చొని ఉంటే ఆ సమూహానికి నాయకుడు సంబోధిస్తూ ఉన్నాడు. ఆ సమూహంతో నాయకుడు మాట్లాడుతున్నాడు.
ఆ నాయకుడు ఆ సమూహాన్ని ఏమడిగిండంటే, మీలో ఎంతమంది ఈ బానిసత్వం నుంచి విముక్తి పొంది స్వతంత్రులు అవ్వాలనుకుంటున్నారని ఆ నాయకుడు అడిగినప్పుడు ఒక 300 మంది చేతులు పైకెత్తినారు. ఆ 300 మందిని మీరు అనుకున్న ఆ లక్ష్యం కోసం, ఆ స్వతంత్రం కోసం మీరు ప్రయాణించే దారిలో మీకు ఎవడు అడ్డం తగిలినా అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని చంపగలిగే వాళ్ళు ఎంతమంది అని అడిగాడు. మీ లక్ష్యం దారిలో మీకు అడ్డుపడేవాడిని, వాడు ఎవడైనా సరే వాడిని చంపగలిగే ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరని అన్నప్పుడు ఆ 300 మందిలో ఒక 50 మంది చేతులు పైకెత్తినారు. ఆ నాయకుడు ఆ 50 మందిని ఒక పక్కకు రమ్మని చెప్పాడు. ఆ 50 మందితో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు ఏదైతే బానిసత్వం నుంచి విముక్తి పొంది స్వతంత్రులై మీ అధికారాన్ని ఏదైతే మీరు సాధించుకునే దారి ఉందో ఆ దారిలో ఈ 250 మందే అడ్డుపడతారు, మొదటగా వీళ్ళని చంపండి అని చెప్పింది. ఈ 250 మందిలో మీ అన్నదమ్ములు ఉన్నారు, మీ అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మీ తల్లిదండ్రులు ఉన్నారు. వీళ్ళ నుంచి మీరు విముక్తి అయితేనే మీరు అనుకున్న లక్ష్యం చాలా సహజంగా మీ దగ్గరికి అదంతకదే వచ్చేస్తుందని ఆ నాయకుడు చెప్పింది. ఇదొక చిన్న కథ. ఇక్కడ నాయకుడు ఎవడైతే ఆ బానిసలతో మాట్లాడిండో అటువంటి నాయకుడే ఆమ్స్ట్రాంగ్ అన్న, తమిళ తలైవర్. మనకు కూడా మన ఉద్యోగంలో పెద్దన్న కె ఆమ్స్ట్రాంగ్ అన్న. తమిళనాడులో ప్రతి వాడకి ప్రతి జిల్లాకి అట్లాంటి 50 మందిని పక్కకు రమ్మని చెప్పి వాళ్లకు ఈ ఉద్యమాన్ని మనం ఏ రకంగా ముందుకు తీసుకుపోతే సఫలీకృతమవుతాం, దానికి ఎట్లాంటి తెగింపు కావాలి, ఎట్లాంటి వ్యవహారం కావాలి, ఇవన్నీ కూడా ఒక బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడిగా ఉంటూ బహుజన్ మిషన్ ఏదైతే ఉందో, బహుజన్ సమాజ్ పార్టీ అనేది బహుజన్ మిషన్, ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చెప్పారు, స్వప్న యాదవ్ అక్క, ఈ మహనీయులందరూ కూడా వేళ్ళు, ఒక వృక్షానికి సంబంధించిన వేర్లు, మహావృక్షం. కాంశీరామ్ గారు ఇచ్చిన మిషన్ మూమెంట్ ఏదైతే ఉందో ఆ మిషన్ మూమెంట్ అనేది ఈ భారతదేశంలో ఒక మహావృక్షం. ఆ మహావృక్షం నీడలో మనందరం బ్రతుకుతున్నాం. ఆ మహావృక్షానికి కొమ్మలు ఉన్నాయి, ఆ కొమ్మలకి పండ్లు కాస్తున్నాయి. ఆ కొమ్మ బహుజన్ సమాజ్ పార్టీ రాజ్యాధికారం అనే విషయం ఫలం వంటిది. ఒకవైపు బహుజన్ సమాజ్ పార్టీ కొమ్మగా, బహుజన్ మిషన్ యొక్క కొమ్మగా బీఎస్పీ నాయకుడిగా ఉంటూ తమిళనాడు ప్రజల యొక్క వ్యవహార శైలి, వాళ్ళ జీవన విధానంలోకి, వాళ్ళ జీవితంలోకి మహనీయులందరినీ ఆమ్స్ట్రాంగ్ అన్న వాళ్ళు తూచా తప్పకుండా వాళ్ళ జీవితాల్లో పాటించేటట్టు వాళ్ళని క్యాటరైజ్ చేయగలిగింది. అంత గొప్ప నాయకుడిని మనం కోల్పోవడం అనేది మనం పూడ్చుకోలేనిది, చాలా బాధాకరమైన విషయం. ఆమ్స్ట్రాంగ్ అన్న చనిపోయినా ఆయన పనులు, ఆయన చెప్పిన విషయాలు మనకి ఎప్పటికీ ప్రేరణగా ఉండాలి. తమిళనాడు సమాజానికి ఏం చెప్తే తమిళనాడు సమాజం ఈ బాధలో నుంచి బయటికి రాలేకపోతుంది. తమిళనాడు ప్రజలు ఆమ్స్ట్రాంగ్ అన్న చనిపోయిండు అనే విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. నాకు కొంతవరకు ఒక నెల వరకు కూడా ఆమ్స్ట్రాంగ్ అన్న ఈ రకంగా చనిపోయేది లేకుండే, ఆమ్స్ట్రాంగ్ అన్నకి ఇట్లా జరిగేది లేకుండే, ఆమ్స్ట్రాంగ్ అన్న జస్ట్ మిస్ అయింటే బాగుండో ఆ సంఘటన. ఆయన మెదడు పనిచేయకపోయినా, ఆయన కాళ్ళు చేతులు పోయినా, ఆయన ఇంట్లో ఉన్నాడన్నా తమిళనాడు సమాజానికి ఆమ్స్ట్రాంగ్ అన్న ఊపిరి తీసుకుంటున్నాడు, ఆమ్స్ట్రాంగ్ అన్న తన మహల్లో ఉన్నాడు అంటే తమిళనాడు సమాజం ఆయన చెప్పిన బాటలో నడిచి ఆయన చూపించిన లక్ష్యాన్ని ఆయన జీవితకాలంలో పూర్తి చేసే ఆ విధంగా ఆమ్స్ట్రాంగ్ అన్న సమాజాన్ని తయారు చేసి పెట్టినాడు. కేవలం చెన్నై సిటీలో మాత్రమే కాదు, తమిళనాడులో
అది చెన్నై పక్కన ఉన్న తిరువల్లూరు దగ్గర నుంచి, కొలత్తూరు దగ్గర నుంచి, తిరునెల్వేలి, మదురై, సౌత్ చెన్నై, ప్రతి జిల్లాలో కూడా కాన్షీరామ్ గారు అనుకున్న మిషన్, ఆయన చివరి రోజుల్లో బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యాన్ని చేరుకుంటుందా? నేను ఒక 10 సంవత్సరాల్లో 94లో కాన్షీరామ్ గారు అన్నమాట 2004లో ఈ భారతదేశాన్ని మనం మన చేతుల్లోకి తీసుకోబోతున్నాం. 2006లో మహనీయుడు మన మధ్యలో నుంచి ఆ లక్ష్యం పూర్తి అవ్వకుండా ఆ బాధతో 10 కోట్ల మందితో ఏదైతే బౌద్ధం ఈ భారతదేశంలో తీసుకొని ఈ భారతదేశాన్ని బౌద్ధమయ భారత్గా చూడాలనుకున్న కాన్షీరామ్ గారు బాధపడుతూ అవును, రాజ్యాధికారం కోసం అందరం మాట్లాడుతున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ ప్రతి గల్లీలో, ప్రతి నగరంలో, ప్రతి రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఉంది, బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. కానీ మిషన్ ఎక్కడుందని ప్రశ్నించారు. కాన్షీరామ్ గారి చివరి రోజుల్లో కాన్షీరామ్ గారి నోట నుంచి వచ్చిన విషయం మిషన్ ఎక్కడ ఉంది? ఆ మిషన్ని పునర్జీవింపజేసే పనిని ఆయన అనుయాయుడు, ఆయన కొనసాగింపుగా ఆమ్స్ట్రాంగ్ అన్న తమిళనాడు రాష్ట్రంలో చేశారు. ఆమ్స్ట్రాంగ్ అన్న చెప్పిన విషయాలు సమాజాన్ని కూర్చోబెట్టి ఆయన చెప్పిన విషయాలు, ఒకడు మన సంపద, మన సొత్తు, ఇంతకుముందు చాలా చక్కగా మనకు ఎంతో ఇన్ఫర్మేటివ్గా నాకు అవగాహన ఉన్నంత వరకు నేను వంశీతో డిస్కస్ చేసిండే, డాక్టర్ వంశీధర్తో. కానీ ఆ విషయాల్ని చాలా చక్కగా మీకు వివరించాడు. చారిత్రకంగా విషయాలు చెప్తూ ఆమ్స్ట్రాంగ్ అన్న ఏ రకంగా ఆ సమాజాన్ని తయారు చేసిండు, వాళ్ళని ఎట్లా ఎడ్యుకేట్ చేసిండు, వాళ్ళకు ఒక స్పష్టత, ఒక క్లారిటీ, శత్రువుని పసిగట్టడం, ఇవన్నీ కూడా ఏ రకంగా అనేది మనమందరం కూడా విన్నాం డాక్టర్ వంశీధర్ మాటలు. దానికి నేను కొంచెం కొనసాగింపుగా మాట్లాడుతాను. మన సంపద, మన సొత్తు, మన భూమి, మన అధికారాలని మనం అందుకోకూడదని ఎవడన్నా ప్రయత్నం చేస్తే వాడు నేరస్తుడు, వాడు క్రిమినల్. వాడు ఎందుకు క్రిమినల్ అంటే మనం లీగల్ ఫ్రేమ్లనే, చట్టబద్ధంగానే, న్యాయశాస్త్రం సమర్థతతోనే మన అధికారాలను అడుగుతున్నాం, మన భూమిని అడుగుతున్నాం, మన సొత్తును అడుగుతున్నాం. కానీ కొందరు వాళ్ళ పూర్తి ప్రయత్నాలతో అవి ఏవి కూడా మనకు అందకుండా, మనకు అందజేయకుండా మనము ఎప్పటికీ దగా పడిపోయి, అణిచివేయబడి ఇదే రకంగా జీవించేటట్టు చేస్తున్న వాళ్ళు, మన సొమ్మును తీసుకుపోతున్న వాళ్ళు, మన సొమ్ముని మనకు అందకుండా చేస్తున్న వాళ్ళు దొంగలు, వాళ్ళు నేరస్తులు అని ఆ తమిళనాడు సమాజానికి, తమిళనాడు ప్రజలకి ఆమ్స్ట్రాంగ్ అన్న చాలా క్లియర్ కట్గా చెప్పింది. మనల్ని ఎవరైనా చెప్పిర్రా? రోడ్ల మీద మనం ధర్నాలు చేసినాం బిచ్చమెత్తడానికి, కానీ ఆమ్స్ట్రాంగ్ అన్న బిచ్చమెత్తమని చెప్పలే. వాళ్ళని దొంగ, వాళ్ళు నేరస్తులు, వాళ్ళు క్రిమినల్స్ అని చూపిస్తూ ఎవరు వాళ్ళు కాయకష్టం చేసుకునే, రెక్కలు ముక్కలు చేసుకొని బ్రతికే సమాజం మీద అన్యాయాలు, దౌర్జన్యాలు జరిగినప్పుడు పల్లెల్లో, బస్తీల్లో, చెన్నై లాంటి నగరాల్లో, పెరంబూర్ వీధుల్లో జరిగినప్పుడు వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్లని ఆశ్రయిస్తారు. రక్షణ కోసం, న్యాయం కోసం. వాళ్ళకు తెలియదు వాళ్ళకున్న హక్కులేదో తెలియదు, వాళ్ళ అధికారాలేమో తెలియదు, వాళ్ళకు వేటి మీద అవగాహన లేదు. కానీ ఎవరైతే వాళ్ళ మీద అత్యాచారం చేసిరో, దౌర్జన్యం చేసిరో, అన్యాయంగా కొట్టినారో, వాళ్ళ వాటాని, వాళ్ళ హక్కుని, వాళ్ళు కష్టపడి అడిగిన డబ్బుని ఇవ్వకుండా వాళ్ళతో వెట్టి చేపించుకొని వాళ్ళు పోలీస్ స్టేషన్ని ఆశ్రయించినప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులు వాళ్ళ వైపున నిలబడలేదు. ఎవరైతే వాళ్ళకు అన్యాయం చేసిండో వాడితో మాట్లాడి వాళ్ళని రాత్రంతా స్టేషన్లో పెట్టి, వాళ్ళని చిత్రహింసలు పెట్టి, నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళకు న్యాయం జరగకుండా ఇంకోసారి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు ధైర్యం చేయకుండా భయపెట్టి పంపించారు. ఇక్కడ ఫస్ట్ క్రిమినల్స్ ఎవరవుతున్నారు? పోలీసులకు క్రిమినల్స్ అనే పదం సరిపోతుందా? కానీ ఈ పోలీసులే మొదటి క్రిమినల్స్ అని ఆమ్స్ట్రాంగ్ అన్న క్లియర్ కట్గా ధైర్యంగా చెన్నై నడిబొడ్డున నిలబడి చెప్పడం జరిగింది. ఈ పోలీసుల పైన ఐఏఎస్లు, ఐపీఎస్లు,
ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు. అరే నా సమాజం చదువుకోవాలంటే కూడా నా సమాజం మీద దాడులా, చదువు కోసం కూడా నా సమాజం అడుక్కోవాలా. డిఈఓలు, టీచర్లు వీళ్ళందరూ కూడా క్రిమినల్స్ అని చెప్పాడు. వ్యవస్థలో ఎవరు మనకు అన్యాయం చేస్తున్నాడు, ఎవరు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది క్లియర్ కట్గా ఒక డిమార్కేట్ చేసి వాళ్ళని క్లియర్ కట్గా చూపించడం అనేది అవసరం. వాళ్ళపైన ఎవరున్నారు? వాళ్ళపైన ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, క్యాబినెట్ ఉంది, ముఖ్యమంత్రులు ఉన్నారు, సెంట్రల్ క్యాబినెట్ ఉంది, ప్రధానమంత్రులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ 90% ప్రజలు ఎవరైతే మొత్తం వాళ్ళకి రావాల్సిన అధికారాల నుంచి వాళ్ళని దూరం చేస్తున్నారో వాళ్ళందరికీ వాళ్ళ అధికారాలు దక్కకుండా ఓటు ఎలక్షన్ కమిషన్ని మ్యానిపులేట్ చేసి మన ఓట్లని రకరకాల రూపాల్లో మన ఓటు మనం సరిగ్గా వినియోగించుకోకపోవడం దగ్గర నుంచి వాళ్ళ పరిపాలనలో మనకు అందవలసినవి అందకుండా చేసి భారత రాజ్యాంగం ఏదైతే మన జీవితాల్లో మౌలిక మార్పులకు, మన జీవితాల్లో పురోగతికి, మనం ఎదగడానికి భారత రాజ్యాంగం ఏదైతే ఈ పరిపాలకులను నిర్దేశిస్తుందో అవన్నీ కూడా ఏమీ జరగకుండా జాగ్రత్త పడుతూ మన జీవితాల్లో చీకటి ఎప్పుడు ఉండేటట్టు చేసే వీళ్ళే క్రిమినల్స్ అనే అంశంగా క్లియర్ కట్గా ఆ సమాజానికి ఈ దొంగల్ని మీరు గుర్తుపట్టండి అని చెప్పాడు. సుప్రీంకోర్టు ఏదైతే ఉందో, హైకోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ భారత రాజ్యాంగాన్ని దాంట్లో ఉన్న అంశాలని పర్యవేక్షించి కాపాడాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉంటుంది, హైకోర్ట్స్ మీద ఉంటుంది. ఒక మనిషిని మనిషిగా చూడకపోతే అది కూడా నేరమే. బుద్ధుడు చెప్పిన అంశం ఏదైతే ఉందో మానవ్ ఏక్ సమాన్, ప్రతి మనిషి సమానమే. ఆ పునాదుల మీద డాక్టర్ అంబేద్కర్ మనకు భారత రాజ్యాంగాన్ని ఇచ్చారు. భారత రాజ్యాంగం సాక్షిగా భారత రాజ్యాంగం ఏదైతే చెప్తుందో ఒక మనిషి ఇంకో మనిషిని భేదంతో చూడకూడదు. ఒకవేళ చూస్తే అది కూడా క్రైమ్ అవుతుంది. ఇట్లాంటి అన్ని విషయాల్లో ఒక మనిషి ఒక పర్యాకులస్తుడు, ఒక అరుంధతి ఆర్, ఒక చెక్లియార్, వీళ్ళని వాళ్ళు చేసే పని పట్ల కానీ కులం అనే ఒక భావనతో కానీ వాళ్ళని తక్కువ చూస్తే నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఒక క్రిమినల్వి, నేను కాదు తక్కువ, నీ ఆలోచన బాగలేదు, నువ్వు ఒక నేరస్తుడివి, నువ్వు ఒక సంఘ వ్యతిరేకివి అనే ఒక భావన ఇచ్చి వాళ్ళలో ఉన్న ఆత్మన్యూనత పోయి వాళ్ళు ఒక ఆత్మవిశ్వాసంతో నిటారుగా ఆత్మవిశ్వాసంతో చెన్నై వీధుల్లో పల్లెల్లో తిరిగేటట్టు ఆమ్స్ట్రాంగ్ అన్న వాళ్ళని తయారు చేయడం జరిగింది. ఏ రకంగా అయితే ఆ కథలో నాయకుడు మీ లక్ష్యం దారిలో ఎవడన్నా మీకు అడ్డొస్తే వాళ్ళని చంపడానికి మీరు సిద్ధమా అని అడిగిన విషయం ఉందో, అదేవిధంగా మిమ్మల్ని మాటలంటే భరిస్తున్నారు, మీ స్వాభిమానాన్ని కాలరాస్తుంటే, అక్క చెల్లెళ్ళని, మన ఇంట్లో ఆడపిల్లల్ని ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతుంటే మీరు భరిస్తున్నారు. నేను మీకు ఒకటే చెప్తా, ఈ రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది మీరు ఇంకా కృంగిపోయి మీ హక్కులని మీ అధికారాలని మీరు పొందకుండా ఉండడానికి వాళ్ళు చేస్తున్న దుశ్చర్యలు ఇవన్నీ. వాళ్ళు అడ్డ నిలబడుతున్నారు, నీ లక్ష్యానికి వాళ్ళు అడ్డు నిలబడుతున్నారు. కాబట్టి అడ్డొచ్చిన ప్రతి ఒక్కడిని తొలగించాల్సిందే, వాడిని ఎత్తి విసిరేయాల్సిందే అని ఆమ్స్ట్రాంగ్ అన్న బల్లగుద్ది వాళ్ళలో ధైర్యం నింపాడు. ఆయన మాటల్లో, ఆయన సమావేశాల్లో ఆయన ఖచ్చితంగా నిక్కచ్చిగా ఈ మాటలు చెప్పిండు. రేపు నన్ను జైల్లో మళ్ళీ పెట్టవచ్చు, లేదా నన్ను చంపొచ్చు, నన్ను చంపినా సరే మీ మీద చేసేసినోడు సమాధి అవ్వాల్సిందే అని చెప్పి, మీ లక్ష్యానికి అడ్డం నిలబడేటోడు వాడిని మీరు ఎత్తి విసిరి అవతల బంగాళాఖాతంలో పడేసి మీ అధికారాల కోసం మీ లక్ష్యం కోసం మీరు చేరుకోండి అనే ఒక ధైర్యాన్ని ఆమ్స్ట్రాంగ్ అన్న వాళ్ళలో నింపింది. ఇప్పుడు మనం శాంతిని ప్రకటించిన వాళ్ళం, మన తాత శాంతిని ప్రకటించింది. శాంతిని మనం అడగలే, శాంతిని మనం ఇంకొకరిని అడగలే. మన తాత కాలాశోకుడు యుద్ధాల మీద యుద్ధాలు చేసుకుంటూ పోతూ రణరంగంలో యుద్ధ భూమిలో
తలలు, మొండాలు, కాళ్ళు చేతులు గాయాల పాలైన గుర్రాలు, ఏనుగులు, ఆ శవాల దగ్గర భార్యలు, తల్లులు కూర్చొని ఏడుస్తుంటే ఆ సంఘటన ఏదైతే కళింగ యుద్ధంలో ఆయన చూసి ఆయన మనస్తాపానికి గురై ఆయన భార్య బుద్ధుడి బోధనల్లో ఉంది కాబట్టి ఆమె చెప్పిన ఆలోచన ప్రకారం ఆయన బుద్ధుడు బోధనల్లోకి పోయి బౌద్ధాన్ని సొంతం చేసుకొని అహింసని శాసనం చేశాడు. అహింసో పరమో ధర్మ అని అంటారు కదా, అది వాళ్ళ తాత చెప్పినని అంటారు. మనకు అక్షరం సొంతం కాలేదు కాబట్టి, మనకు జ్ఞానం రాలేదు కాబట్టి వాళ్ళు అహింసో పరమో ధర్మ అని పుస్తకాలు వాళ్ళ మేధావులందరూ రాసుకున్నారు. కానీ ఈరోజు ప్రపంచానికి తెలుసు వాళ్ళ తాత చెప్పింది కాదు అహింసో పరమధర్మ. ఎవరు ఆ తాత మీకు తెలుసు. శాంతిని ప్రకటించింది అహింస అనే ఒక గొప్ప లక్షణం. అహింస అంటే ఒకడు మనల్ని కొడుతుంటే మనం భరిస్తాం, వాడు తంతే మనం పడతాం అనేది కాదు. అహింస యొక్క లక్షణాలు మనం నిండైన ప్రేమతో ఉండాలి, ప్రేమకు మించిన మైత్రితో ఉండాలి, కరుణతో ఉండాలి, అందరినీ ఒక దగ్గరికి తీసుకురావాలి, సహోదర భావం ఉండాలి, మానవాళి ఈ ప్రేమ మైత్రితో ఎదగాలి అనేది అహింస యొక్క భావన. ఒకవేళ హింస మన మీదకి వస్తే గౌతమ బుద్ధుడు ఏం చెప్పిండంటే, వాడు మన మీద అక్కడి నుంచి దాడి చేస్తున్నాడంటే వాడు దాడి చేసే లోపే మనం 10 సార్లు వాడి మీద దాడి జరిగి ఈ మానవాళికి ఈ వ్యవస్థకి ఏం జరగకుండా కూడా మనం కాపాడుకోగలగాలి అని గౌతమ బుద్ధుడు చెప్పింది. కానీ అహింసలో ఉన్న ఆ లక్షణాలతో అఖండ భారతం కాదు, అఖండ ఆసియా ఖండాన్నే మన తాత అశోక చక్రవర్తి పరిపాలించింది. ఆయన దారిలో ఆమ్స్ట్రాంగ్ అన్న అహింస మార్గంలోనే పోయింది. కానీ ఒకడు నా జాతి మీద ఒక్కసారి దాడి చేస్తే నేను ఖచ్చితంగా గౌతమ బుద్ధుడు చెప్పినట్టు వాడు ఇంకోసారి ఆ ధైర్యం చేయకుండా వెంటనే వాడికి 10 సార్లు గుణపాఠం చెప్తా అనే విలువను కూడా ఆయన మర్చిపోలేదు. అంత బలంగా ఆ ఆలోచనలలో ఆయన ఉన్నాడు. శాంతిని ప్రకటించిన వాళ్ళు మన మీద దాడి జరిగినప్పుడు మౌనంగా ఉన్నామంటే ఈరోజు భారతదేశంలో ఒక బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించిన కాన్షీరామ్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమాన్ని బలంగా నిలబెట్టిన అతి గొప్ప రాజకీయ నాయకుడు. అట్లాంటి రాజకీయ నాయకుడు మొత్తం ఈ భూమి చరిత్రలో ఎవరు లేరు. ఇది ఒక అమెరికన్ జర్నల్ రాసిన విషయం. కాన్షీరామ్ లాంటి పొలిటీషియన్ ₹1 తన కోసం ఆశించకుండా, తన ఖాతాలో ₹1 లేకుండా, తన పేరు మీద ఏ ఆస్తి లేకుండా, తన కుటుంబానికి ఏ సౌకర్యాలు తన రాజభోగం నుంచి పోకుండా కేవలం తనకు సంబంధించిన ఒక బౌద్ధ భిక్షుడిలాగా తనకు సంబంధించిన బట్టలు, తన చేతిలో ఒక పుస్తకం, సమాజాన్ని తయారు చేయడం, భారతదేశ రాజకీయాన్ని కిందికి మీదికి చేయడం, అట్లాంటి మహా గొప్ప నాయకుడికి సంబంధించిన బహుజన్ సమాజ్ పార్టీ ఒక రాష్ట్ర అధ్యక్షుడిని మీరు ఒక రోడ్డు మీద కొట్లాడినట్టు కొట్లాడితే మేము కొట్లాడతాం అనుకున్నారా? ఈ సభా వేదిక నుంచి మనం మాట్లాడుతున్నాం. డిఎంకే స్టాలిన్ కావచ్చు, బీజేపీలో ఉన్న తమిళనాడు ఎవరైతే అన్నమలై మిత్రులు ఎవరైతే పొలిటికల్గా మనం ఎదగకూడదు అని ఆమ్స్ట్రాంగ్ అన్న ప్రాణాన్ని బలి తీసుకున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాం, మేము శాంతంగా ఉన్నాము అని అంటే మా లోపల కొమ్ము వాయిద్యాలు ఊదినట్టే, యుద్ధ ధ్వనులు మొదలైనట్టే, ఏనుగు గీంకారాలతో మేము యుద్ధం చేయడానికి వస్తాం. బుద్ధుడు సమాజం, గౌతమ బుద్ధుని సమాజం, గౌతమ బుద్ధుడి బోధన ప్రకారం యుద్ధం చేయాలని నిర్ణయించుకుంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి మనం ఎదుర్కోలేదు. ఇది సత్యం, ఇది హెచ్చరిక. అది తమిళనాడు ప్రభుత్వానికి కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు. మన నాయకుడిని చంపినందుకు మేము ఖచ్చితంగా స్పందిస్తాం.
ఆయన చెప్పినట్టు మా లక్ష్యానికి పోయే దాంట్లో మీరందరూ అడ్డుపడుతున్నారు కాబట్టి ఎత్తి ఇసిరి బంగాళాఖాతంలో పడేసి రేపు తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ మొత్తానికి బహుజన రాజ్యాధికారాన్ని సాధ్యం చేసే తీరుతాం. ఇది ఖచ్చితంగా జరిగే విషయం. ఈ రకంగానే మనము ఆమ్స్ట్రాంగ్ అన్నకి నివాళి తెలపగలం. ఈరోజు ఆయన మరణంతో తమిళనాడు ఏదైతే అంబేద్కర్ రైట్స్ ఉన్నారో, తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. వాళ్ళతో మనం బాధపడుతున్నాం కలిసి. మనం బాధపడుతున్న ఈ విషయం ఏదైతే ఉందో ఇది ఇక్కడికే ఆగిపోకూడదు, కురింగిపోకూడదు. మనం నిర్ణయం తీసుకొని ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో దాన్ని నిజం చేస్తేనే ఆయన జీవిత లక్ష్యం పూర్తయినట్టు. అది మనం ఖచ్చితంగా చేసే దాంట్లో ముందుకు పోవాలి. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ మాట ఉందో సమాజానికి సంబంధించి, మూమెంట్కి సంబంధించి, సమాజంలో మనం ఒక మూమెంట్ని, ఒక ఉద్యమాన్ని నిర్మిస్తున్నామనంటే అది వ్యక్తిగత ఉన్నతి మరియు వ్యక్తి వరకే సుఖం కోసం మాత్రం కాకూడదు. ఆదర్శవంతమైన సమాజం నిర్మాణం కోసమే సమాజంలో ఒక ఉద్యమం నిర్మాణించబడాలి. ఖచ్చితంగా బాబాసాహెబ్ చెప్పిన ఈ మాటకి 100కు 100% ఆమ్స్ట్రాంగ్ అన్న తన జీవితాన్ని జీవించింది. ఆమ్స్ట్రాంగ్ అన్న ఈ ఉద్యమాన్ని కేవలం తన వ్యక్తిగత ఉన్నతి కోసం చేయలేదు, లేదా ఆయన ఒక్కడు సుఖంగా ఉండడం కోసం చేయలేదు. ఆయన నిరంతరం ఒక ధైర్యంగా ప్రజల మధ్యలో తిరుగుతూ, మన బస్తీల్లో తిరుగుతూ, మన వాడల్లో తిరుగుతూ వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చి ఒక సరైన సమాజ నిర్మాణం కోసం ఆయన జీవితాన్ని అంకితం చేసి అంత గొప్ప జీవితాన్ని జీవించిన ఆయన జీవితం ఎప్పటికీ మనకు ప్రేరణగా ఉంటుంది. కాంశీరామ్ చెప్పిన సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్ ఏదైతే ఉందో ఆ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్ ఈ సిస్టమ్ని బ్రేక్ చేయడం. ఈ సిస్టంలో మనం అడ్జస్ట్ అవ్వడం కాదు, సిస్టంలో అడ్జస్ట్ అయ్యే వాళ్ళు సమాజ సేవకులు ఉంటారు. కాంశీరామ్ గారు చాలా క్లియర్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం, వీఆర్ నాట్ ఫర్ సోషల్ సర్వీస్, వీఆర్ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్. సమాజ సేవ చేసే వాళ్ళు చాలా ఎన్జిఓస్ ఉంటాయి, అనాథాశ్రమాలు ఉంటాయి, వృద్ధాశ్రమాలు ఉంటాయి. మనకు దయ అనిపిస్తే మనం పోయి నలుగురికి భోజనం పెడతాం, నలుగురికి ఆపద ఉంటే ఏదో ఒక సహాయం చేస్తాం, అది సమాజ సేవ. కానీ మన పోరాటం, కాంశీరామ్ గారు మనకు చెప్పిన పోరాటం సిస్టమ్ని బ్రేక్ చేయడం, సమాజ సేవ ఇవన్నీ చేయడం, సహాయపడడం, దయ చూపించడం, ఇదంతా కూడా సిస్టంలో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్. కానీ సిస్టమ్ని బ్రేక్ చేయమని కాంశీరామ్ గారు చెప్పిండు కాబట్టి ఆ సిస్టమ్ని బ్రేక్ చేసి ఆల్టర్నేటివ్ సిస్టాన్ని కాంశీరామ్ గారు అనుకున్నట్టు ఆమ్స్ట్రాంగ్ అన్న ఏర్పాటు చేద్దాం అనుకున్నాడు. ఆయన నమ్మిన బ్యాలెట్ ఆర్ బుల్లెట్. కాంశీరామ్ గారు ఏం చెప్పారు? బ్యాలెట్ కే సాత్ సాత్ బుల్లెట్ కా తయారీ भी జారీ రఖో అని అన్నాడు. తమిళనాడు సమాజానికి వాళ్ళ ఓటును వివరిస్తూ, ఓటు యొక్క విలువను వివరిస్తూ, వాళ్ళ జీవితంలో ఓటు ఎంత ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పి ఆ ఓట్లతో వాళ్లకు అధికారాన్ని ఇద్దాం అనుకున్నాడు. మీరు దాన్ని అడ్డమయ్యాలనుకున్నారు. ఆప్షన్ హెచ్చరిక వాళ్ళకే ఇద్దాం. కాంశీరామ్ గారు చెప్పినట్టు మీరు బ్యాలెట్, మా ప్రజాస్వామిక హక్కు, ప్రజాస్వామిక అధికారం, మేము అధికారం తర్వాత సమాజంలో ఒక మానవీయ కార్యం, ప్రజాస్వామికంగా ఒక సహోదరత్వాన్ని అన్ని కులాల మధ్యలో తీసుకొచ్చి ఒక గొప్ప సమాజాన్ని నిర్మాణం చేసే కార్యక్రమంలో ఆమ్స్ట్రాంగ్ అన్న ఉండే. దానికి పరిపూర్ణ రూపం ఇచ్చేది బ్యాలెట్. ఆ బ్యాలెట్ని ఆపాలనుకున్నారు. మీ వల్ల అయితే ఆర్ బుల్లెట్ అని చెప్పిన కాంశీరామ్ గారి బుల్లెట్ మీరు రెడీగా ఉండాలి ఇంకా అని హెచ్చరిస్తూ ప్రతి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో, ఈరోజు భీమ్ ఆర్మీ తరఫున కావచ్చు, మిగతా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ని బహుజన సంఘాల తరఫు నుంచి కావచ్చు, ఈ వేదిక నుంచి మనం ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేసేది ఏంటంటే, ప్రతి బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య నాయకులు ఎవరైతే ఉంటారో, రాష్ట్ర అధ్యక్షులు కానీ, వైస్ ప్రెసిడెంట్లు కానీ, జనరల్ సెక్రటరీలు కానీ, వాళ్లకు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రక్షణ కల్పించాల్సిందే, గన్మెన్లను ఇవ్వాల్సిందే.
నాయకత్వాలను మీరు మర్డర్ చేస్తే మా మనోబలం, మా మానసిక స్థైర్యం దెబ్బతింటుందని అనుకుంటున్నారు. అది ప్రభుత్వం దానికి సహకరిస్తే బ్యాలెట్ ఆర్ బుల్లెట్ ఆప్షన్ కాంశీరామ్ గారిది మేము కూడా ఎంచుకొని మీకు ఖచ్చితంగా సమాధానం చెప్తామని తెలియజేస్తూ జై భీమ్.